ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమర్థుడైన యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ గ్రంథాలయ శాఖను చేపట్టడం మళ్ళా గ్రంథాలయాలకు పునర్వికాసం వస్తుందని చెప్పిన ఆశ మనందరికీ కూడా కలిగిస్తుందన్న విషయాన్ని నేను సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే వారు ఇప్పటికే చాలా విద్యా సంస్కరణలు చేపట్టారు. అలాగే డిఎస్సి ఇచ్చి దాదాపు 16,000 మందికి వాళ్ళ ఉద్యోగ కల్పన చేయడం కూడా జరిగింది. అయితే ఈ గ్రంథాలయాల పునర్వికాసం నారా లోకేష్ గారి హయాంలో జరగకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగదన్న భయం కూడా నాకుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ వారి హయాంలో ఈ గ్రంథాలయ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత మనం ఈ 10 సంవత్సరాలుగా స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేసుకోలేకపోయాం. గతంలో కూడా మన మంత్రి గారు లోకేష్ గారు ఈ అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణం చేసే యోచనలో ఉన్నామని చెప్పి వారు తెలియజేయటం కూడా జరిగింది. నేను మనం చేసేది ఏంటంటే లోకేష్ గారు నిర్మాణం చేయించారంటే అది అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఆ భవన నిర్మాణం జరగాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు. అమెరికాలో గ్రంథాలయాలను కూడా వారు సందర్శించి ఉంటారు, చదివి ఉంటారు అక్కడ. ఆ స్థాయిలో మన రాష్ట్రంలో ఒక మహోన్నతమైన గ్రంథాలయం ఉంది, భారతదేశంలో ఎలాంటి గ్రంథాలయం మరెక్కడా లేదని ఏ విధంగా నిర్మాణం జరగాలి ఆ రీతిలో ఆలోచించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా పుస్తకాలు కొనుగోలు లేదు. ఒకే ఒకసారి పుస్తకాలు కొనుగోలు చేసి దాని దాదాపు 1,76,00,000 రూపాయల బకాయిలు ఉన్నాయి. దీంతో చాలామంది రచయితలు, ప్రచురణకర్తలు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా గమనించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ నుంచి గతంలో పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు జరిగేది, కానీ 10 సంవత్సరాలుగా జరగలేదు. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు, రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్తో మేము సంప్రదింపులు చెబుతున్నామని చెప్పి. నేను నాకు తెలిసిన 2 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వారు 1 కోటి రూపాయలు ఇస్తారు. 2 కోట్లతో పుస్తకాలు కొనుగోలు జరుగుతూ ఉండేది. అంచేత రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్తో వారు మాట్లాడి ఈ సంవత్సరం తప్పనిసరిగా రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ నుంచి పుస్తకాలు కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. అలాగే స్థానిక సంస్థల నుండి దాదాపు 8% మనం సెస్ గ్రంథాలయ కోసం వసూలు చేస్తున్నాం, కానీ అవి ఎంతవరకు జమ అవుతున్నాయో తెలియట్లేదు. నాకు తెలిసినంత వరకు దాదాపు 544 కోట్ల రూపాయలు ఈ సెస్ బకాయి ఉందన్నది తెలుస్తుంది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పారు ఆదేశాలు ఇచ్చామని చెప్పని. దీని మీద వారు ఖచ్చితంగా వారు చర్య తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మన జాతీయోద్యమంతో పాటుగా మన గ్రంథాలయోద్యమం సాగిన సంగతి తమకు తెలుసు. జాతీయోద్యమానికి తెలుగు జాతిని సమాయత్తం చేసింది గ్రంథాలయోద్యమం. అలాగే ప్రజల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి గ్రంథాలయోద్యమం దోహదపడింది. ఆ సందర్భంలో ఎంతోమంది గ్రంథాలయాల స్థాపనకి దోహదపడ్డారు. ఈనాటి కూడా చాలా ప్రాచీనమైన ప్రైవేటు గ్రంథాలయాలు ఇవాళ కూడా నడబడుతున్న, ఉదాహరణకి వేటపాలెంలో కానివ్వండి, లేకపోతే గుంటూరు అన్నమయ్య లైబ్రరీ కానివ్వండి, కడపలో బ్రౌన్ లైబ్రరీ కానివ్వండి, విజయవాడ హరిసర్వోత్తమ గ్రంథాలయం కానీ ఇలాంటి అనేక గ్రంథాలయాలు ఇవాళ ఉన్నాయి, పాతయి. వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహకారం అందించే కార్యక్రమం చేసి ఆ గ్రంథాలయాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. గతంలో ఇదే శాఖని చంద్రబాబు గారు నిర్వహించారు. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు ఆయన స్థాపించిన కృష్ణరాయ గ్రంథాలయానికి ఆర్థిక సహకారం చేయమని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి నన్ను ఎవరి పెట్టుకుని తీసుకెళ్ళినప్పుడు వారు వెంటనే 10,000 రూపాయలు మంజూరు చేస్తే బీరువాలు కొన్నాం. ఇప్పుడు నాకు గుర్తుంది. అందుకని అప్పుడు ప్రైవేటు లైబ్రరీస్ కూడా ప్రభుత్వం సహకారం అందించేది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ప్రాచీనమైన దేవాలయాలు ప్రాచీనమైన గ్రంథాలయాలు ఉన్నాయో ఆ గ్రంథాలయాలు అన్నిటికీ కూడా మనం సహకారం అందించి వాటిని నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేసుకుంటూ, అయితే ఇవాళ పెద్ద సమస్య ఏంటంటే పుస్తక పఠనాభిలాషను పెంచడం. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా ఎన్నికైనప్పుడు ఎక్కడెక్కడో నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలకు భవనాలు కట్టాం. ఈ మధ్యకాలంలో గ్రంథాలయాలకు వెళ్తే కేవలం పోటీ పరీక్షలకు వెళ్ళే పిల్లలు తప్ప ఎవరు వచ్చి చదువుతున్న పరిస్థితులు.
అంటే పట్టణాభిలాష పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోజుల్లో మాకు పట్టణాభిలాష కలగటానికి కారణం ఏంటి? మా ఉపాధ్యాయులు. వారు పుస్తకాలు పలానా పుస్తకం చదవనని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించేవారు. దాని ద్వారా మాకు సాహిత్యం మీద ప్రీతి కలగటం కానివ్వండి, గ్రంథ పఠన మీద ఆసక్తి కలగటం కానీ కలిగిందంటే మా ఉపాధ్యాయులు. అంచేత గౌరవ విద్యామంత్రి గారు ఈ విషయాన్ని ప్రత్యేకించి విద్యా సంస్థలు ఈ పట్టణాభిలాషను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం. మేము చదివే రోజులు ఒక పీరియడ్ ఉండేది ఈ పట్టణానికని, ఇప్పుడు లేదనుకుంటా పోతే. అంచేత ఖచ్చితంగా ఏంటంటే ప్రతి కళాశాలను ప్రతి పాఠశాలలో కూడా గ్రంథాలయాలు అంటే కనీసం అవి కూడా చదివే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. మీకు తెలుసు శాసనసభ గ్రంథాలయం, శాసనసభ గ్రంథాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా లేరు. పార్లమెంట్ గ్రంథాలయంలో ఎప్పుడు ఆచార్య రంగ గారు అక్కడ కూర్చుంటూ ఉండేవాడు. ఆ రకంగా ఆ రోజుల్లో అందరూ కూడా గ్రంథాలయం మీద ఆసక్తి, విషయాలు తెలుసుకోవాలని, జ్ఞానాన్ని వచ్చి చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అది లేకుండా పోయింది. అంచేత నేను గౌరవ మంత్రి గారిని ప్రత్యేకించి విద్యా విధానంలో ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించి గ్రంథాలయాలకు పంపించే విధంగా పుస్తకాలని చదివే అలవాటుని చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇవాళ ఎందుకంటే మనకి సాంకేతిక అభివృద్ధి జరిగింది. మనకి సెల్ ఫోన్లో చదువుకోవచ్చు, లేదా కంప్యూటర్లో చదువుకోవచ్చు, ట్యాబులో చదువుకోవచ్చు. కానీ అవి బుర్రకెక్కువ. అవి పుస్తకాలు చదవటం అంటే అది పుస్తకం చదివితేనే దాని యొక్క సారం వల్ల మన బుర్రకెక్కింది. అంచేత దీన్ని ప్రత్యేకించి తర్వాత ఏంటంటే పెద్దలందరూ కూడా ఈ విషయం మీద పదే పదే మాట్లాడితే దాని ద్వారా గ్రంథాలయాలకి వెళ్ళే అవకాశం లేదు నాకు. ఎందుకంటే ఇటీవల కాలంలో మన పుస్తకం మహోత్సవం విజయవాడలో జరిగింది. ఆ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారు చదివిన కొన్ని పుస్తకాల గురించి ఆ సభలో ప్రస్తావిస్తే వెంటనే ఆ పుస్తకాలను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు జరిగాయి ఆ పుస్తక మహోత్సవంలో. అలాగే ట్విట్టర్లో కూడా ఆయన అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు, పలానా పుస్తకం బాగుందని చెప్పి పెడితే చదువుకుంటున్నారు. అంచేత మనందరం కూడా వీలైనంత వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు పుస్తక పట్టణాభిలాషను పెంపొందించడానికి గ్రంథాలయాల వైపు మళ్ళా భావితరం చూసే విధంగా చర్యలు చేపట్టడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజున అవకాశం ఇచ్చినందుకు తమకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు అనేక సంస్కరణలు తీసుకొస్తున్న విద్యా వ్యవస్థలో అలాగే గ్రంథాలయాలలో కూడా మంచి సంస్కరణలు తీసుకొచ్చి ప్రత్యేకించి స్టేట్ లైబ్రరీ గర్వదాయకంగా తెలుగు వారికి గర్వదాయకంగా దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సింధూర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రంథాలయాలు, దేవాలయాలు, విద్యాలయాలు మానవ జీవిత మనుగడకు ప్రతిరూపాలు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పిన ఒక మాటని ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. గాలి నీరు లేక గడపవచ్చు, గ్రాసమును లేక ఎట్టెట్టో గడపవచ్చు, గడపవచ్చునే ఒక గడి అయినా గ్రంథాలయం లేని గ్రామము వందు. అనగా గాలి నీరు ఆహారం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ గ్రంథాలయం లేని ఊర్లో బ్రతకడం కష్టమని ఆయన ప్రస్తావించారు. అలాంటి మహానుభావుడు చెప్పిన విషయంలో మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గ్రంథాలయాలలో పనిచేసే సిబ్బంది జీతాలకు తగినంత గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల స్థానిక సంస్థల నుంచి వచ్చే సెజ్ని జీతాలకు వాడుకోవడం, దానివల్ల గ్రంథాలయాలు అభివృద్ధి చేయకపోవడం వాస్తవమేనా? తత్ఫలితంగా పుస్తకాలు కొనుగోలు దానికి కానీ లేదంటే కొత్త గ్రంథాలయాల నిర్మాణానికి కానీ అన్ని నిలిచిపోయిన విషయం వాస్తవమేనా? జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ కానీ ప్రజలకు అందజేయగలిగితే అదొక మంచి ఆలోచన అవుతుంది అధ్యక్ష. అందరూ కూడా పుస్తకాలు ఇక్కడ మన లైబ్రరీస్లో ఉండే అన్ని పుస్తకాలు వాడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 పైచిలుకు మంది లైబ్రేరియన్లు, వాచ్మెన్లు, రికార్డ్ అసిస్టెంట్లు ఈ గ్రంథాలయాల్లో పోస్టులు ఖాళీ ఉండడం విషయం వాస్తవమేనా? వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అని మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన పుస్తకాలు డిఎస్సి కానివ్వండి, బ్యాంక్ కోచింగ్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి కానివ్వండి, ఇలాంటి పుస్తకాలు దీంట్లో అందుబాటులో ఉంటున్నాయా? అదేవిధంగా నైతిక విలువలు పెంచే రామాయణం కానీ, భాగవతం కానీ, పెద్దబాల శిక్షలు కానీ, సుమతి శతకం కానీ ఇలాంటి పుస్తకాలు అవైలబుల్ ఉంటున్నాయా అని ఒక ప్రశ్న అధ్యక్ష. ఇంకా మేజర్ పంచాయతీలో బుక్ డిపాజిట్ సెంటర్లకు బదులుగా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు గారు. అధ్యక్ష, విద్యా విధానంలో
అనేక మార్పులు తీసుకొచ్చి స్కూళ్ళల్లో స్టార్ రేటింగ్స్ ఇస్తూ ఆ ప్రమాణాలు పెంచే ఒక ప్యాషనేట్ మంత్రిగా పేరుగాంచినటువంటి లోకేష్ గారు ఇప్పుడు గ్రంథాలయాలకు వచ్చేటప్పటికి ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. గ్రంథాలయాలు అనగానే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గింది, చేతిలోనే ఆన్లైన్ మొబైల్ ఉండటం, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి ఉండటం, సమాచారానికి సంబంధించి కానీ నాలెడ్జ్కి సంబంధించి కానీ ఈ గ్రంథాలయాల ప్రాముఖ్యత తగ్గడానికి ఇదొక కారణం అయితే, ఇతరత్ర భవనాల కొరత కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, లేకపోతే పాఠకులు తగ్గటం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు దీనికి ప్రతిబంధకంగా మారిన తరుణంలో గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను, స్కూల్స్కి ఏ రకంగా అయితే స్టార్ రేటింగ్స్ ఇచ్చారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ ఇతరత్ర, ఆ రకంగా లైబ్రరీస్ కూడా, ఎందుకంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం స్కూల్ రేటింగ్స్ లో. 2 స్టార్ స్కూల్స్ అన్ని ఇయర్ 3 స్టార్ కావాలి, 4 స్టార్ కావాలనే ఆస్పెక్ట్ తో ప్రైవేట్ వారిని కూడా భాగస్వామ్యం చేసి ఆ స్కూల్ రేటింగ్స్ పెంచాలనేటువంటి తాపత్రయంలో ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నాం. గ్రంథాలయాలకు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత పెరగాలంటే సొసైటీని ఇన్వాల్వ్ చేయటం ద్వారా అది సాధ్యపడుతుంది. ఆ రకంగా ఏదైనా ఆలోచన చేయమని గౌరవ మంత్రివర్యులను కోరుతున్న అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే 8% సెస్ ఉందో, ఒక విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష 120 కోట్ల పైన బకాయి ఉంది జిల్లా గ్రంథాలయ సంస్థ, 1-2 కాదు. ఇప్పుడు మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దండు బజార్లో ఒక ల్యాండ్ అలాట్ చేసింది, 2 కోట్లు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేసింది, 36 కోట్లతో ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు మంజూరు చేయగలిగితే దాంట్లో మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ సెక్షన్ అధ్యక్ష, యూత్ సెక్షన్ ఉంది, డిజిటల్ సెక్షన్ ఉంది, రీడింగ్ హాల్స్ ఉన్నాయి, మీటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, క్వైట్ కార్నర్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ అని, బుక్ స్టాకింగ్ ఏరియా అని, సెంట్రల్ ఏట్రియం అని, కఫే అని, ఇట్లా అన్ని ఏదైతే ఈ 21st సెంచరీ లైబ్రరీకి కావాల్సినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ ఒక మోడల్ లైబ్రరీ విశాఖపట్నం ఏ రకంగా ఉన్నారో ప్రతి జిల్లాకి ఒక కేంద్రంగా ఒక మోడల్ లైబ్రరీని మీరు కనుక డిజైన్ చేస్తే డెఫినెట్ గా పాత ఏదైతే గ్రంథాలయాలకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలు పూర్తిగా మారి ఒక లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు, ఒక నాలెడ్జ్ సెంటర్ కాలేజీలు స్కూల్లోనే కాదు అధ్యక్ష, పబ్లిక్ లైబ్రరీస్ ని కూడా స్ట్రెంథన్ చేసే విధంగా అడుగులు వేయాల్సిందిగా కోరుతున్నారు. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది. నాకు పర్సనల్ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే వాస్తవంగా చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష, కానీ ఈరోజు దేవాంశం చూస్తే పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష. ఆ అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది. సో దేవాంశ్కి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా 5 పుస్తకాలు కొంటే 5 రోజుల్లో 5 పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష. సో వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష, ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదివేదాని ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు, పల్లె సుందరారెడ్డి గారు, గణబాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మొదటి అంశం అధ్యక్ష, సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో. దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరిన